హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కలాకండ్. ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సో నా ఫేవరెట్ కాబట్టి నేను కూడా మనకు అంగన్వాడీలో ఇచ్చిన మిల్క్ ప్యాకెట్స్తో ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం చేసిన అసలు షాప్లో వచ్చినట్టే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నాతో పాటు మీరు కూడా చూస్తారా అని చెప్పేసి వీడియో తీశాను అనమాట. సో కలాకండ్కి ఒక మంచి మందపు గిన్నె కావాలి, ఎందుకంటే మనం ప్రాసెస్ అంతా కలపడమే ఉంటుంది కదా, అడుగంటకుండా ఉండడానికి. సో దానికోసం నేను మా ఇంట్లో కుక్కర్ గిన్నె కొత్తది ఉంటే అది పెట్టాను అనమాట. సో దాంట్లో 1 లీటర్ పాలు పోసాను. లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. సో బాగా మరిగిన తర్వాత అందులో ఒక చిన్న నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని హాఫ్ అందులో పిండేయాలి. సో అది పాలు విరిగిపోతాయి కదా, ఇంకా విరిగిపోయాక కలుపుతూనే ఉండాలి, కొంచెం ఓపికగా కలుపుకోవాలన్నమాట. సో అలా అది కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. లీటర్కి 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. సో 1/2 కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలి, ఇంకా కలుపుతూనే ఉండాలి. సో అంతలోపు మనం ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. అంటే మనం స్వీట్ అందులోకి వేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవడానికి దానికి నెయ్యి రాస్తే ఈజీగా వస్తుంది కదా, సో అందుకు. అండ్ ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది నేనైతే ఫస్ట్ ఇది ఎలా స్వీట్ అవుతుంది అంటే ఇంకా చాలా వాటర్ ఉన్నాయి కదా అని కొంచెం టెన్షన్ పడిపోతూ ఉన్నా. బట్ ట్రస్ట్ మీ, కలుపుతూనే ఉండాలి. చాలా ఓపిక కావాలి. చాలా టైం పట్టింది, 1.5 అవర్ పట్టింది నాకైతే. ఈ గిన్నె కూడా మందంగా ఉంది కదా, సో దానికి ఇంకా ఉడకడానికి టైం పట్టింది అనమాట. ఇంకా ఓపికగా కలుపుతూనే ఉండాలి. అసలు మనం రెస్ట్ తీసుకోవద్దు, చేయి నొప్పేస్తుంది. సో ఇంకా అంటే ఎవరైనా మనం హెల్ప్ తీసుకోవచ్చు అనమాట కలపడానికి. ఇంకంతే, ఇంకా కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోతుంది, టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది. సో ఇంకా మన ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఆ ఫీలే వేరుంటుంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్